మొత్తం సంత మొత్తం అల్లకల్లోలం ఉందన్నమాట. సో హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు పీపుల్ అగ్రికల్చర్ ఛానల్ అనమాట. సో ఎప్పటి లెక్కనే మనం చిలుపురుగుట్ట సంతకైతే వచ్చినాము. ఈ వారం సంత ఎట్లుందనేది మీకు చూపిస్తా, వాటి గేదెల ధరలు అండ్ ఎట్లా వచ్చినాయి ఏందని చెప్పేసి. సో సంత చూసుకోవచ్చు, మొత్తం బుడద అయిపోయింది అనమాట. నిన్న మొన్న కూర్చున్న వానకి మొత్తం గేదెలన్నీ ఒక దగ్గరనే ఉన్నాయి మొత్తం అన్నీ. సో కొంచెం తిరగడానికి ఇబ్బంది అవుతుంది, మొత్తం బుడద ఉండేసరికి వీడియో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఈ వారం సంత ఎట్లా వచ్చింది అండ్ గేదెల ధరలు ఎట్లున్నాయి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా, చూడొచ్చు. ముందుగా ఇక్కడైతే మొత్తం గేదెలు అయితే నెంబర్ 1 క్వాలిటీ వచ్చినాయి. దీంట్లో 2 రకాల గేదెలు వచ్చినాయి అనమాట. మీకు వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. చూద్దాం ఈ వారం సంత ఎట్లా వచ్చిందని చెప్పేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ గేదె ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ గేదె వచ్చేసి అమ్మేవాళ్ళు 45,000 చెప్పిండ్రు, కొనేవాళ్ళు 40,000 అడిగిండ్రు అనమాట. పాలు వచ్చేసి 4 నుంచి 3 లీటర్లు అని చెప్పిండ్రు, కానీ బేరం కుదరలేదు. సో వాళ్ళైతే వెళ్ళిపోయిండ్రు అనమాట. సో చూసుకోవచ్చు గేదె ఎట్లా ఉందని చెప్పేసి, నాటు గేదె అనమాట. అండ్ ఇక్కడ ఇంకో గేదె చూసుకోవచ్చు, ఇది వచ్చేసి కొనే అతను వాళ్ళ బిడ్డ కోసం కొంటున్నాడు అనమాట. పాలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగితే, సో వాళ్ళ నాన్న అయితే సంతకు వచ్చి ఒక గేదె తీసుకుంటాడు అనమాట. ఇది వచ్చేసి 86,000 చెప్పిండు, పాలు వచ్చేసి 8 లీటర్లు చెప్పిండు అనమాట. సో ఇది రెండో గేదె అనమాట అతను తీసుకోవడం. ఇది వరకు ఫస్ట్ గేదె కూడా తీసుకుంటే అయిపోయింది. సో ఇప్పటిదాకా మనం చూసాం కదా, 45,000 చెప్పిన గేదె 40,000 అడిగిన బేరం సెట్ కాలేందుకు వచ్చేసి మళ్ళీ వాళ్ళే వేరే గేదె వచ్చిండ్రు. సో 31,000 చెప్పినట్ట రైతు. సో వీళ్ళు 29,000 అడిగిండ్రు, కానీ అది నేను అడిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఇట్లా అడిగినావు అని చెప్పి చిన్న గొడవ. ఎందుకంటే లాస్ట్కి అయితే పోయిందనమాట గేదె 29,000కి. చూసుకోవచ్చు, తాత అయితే అసలు వినలేదు. మొత్తానికైతే తాత అయితే అనుకున్న సాధించింది అనమాట. సో వాళ్ళు చెప్పిన ధరకి ఆయన ముందే అడిగినా అని చెప్పిన 29,000 చెప్పినా, కానీ నువ్వే నీకు అర్థం కాలేదు అది అని చెప్పేసి మాట్లాడిండు. సో లాస్ట్కి అంతా మాట్లాడిన తర్వాత 29,000 అయితే బేరం కుదిరిపోయింది, ఆ గేదె కూడా వెళ్ళిపోయింది. సో ఈ వారం చూసుకోవచ్చు మంచి గేదెలు వచ్చినాయి. వర్షం పడడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నారు, కానీ మ్యాక్సిమం మంచి గేదెలు వచ్చినాయి. నాటు గేదెలు ఒక 30 వచ్చినాయి అనమాట. ఇంకో చూసుకోవచ్చు, ఇటు సైడ్ నేను నిలబడిన సైడ్ ఏమో మొత్తం నాటు గేదెలు ఉన్నాయి. అటువైపు వచ్చేసి మనకి ముర్రా గేదెలు ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు, అటువైపు నేను ఇప్పుడు ఉన్నా, అటువైపు ఇటు సైడ్ ఉన్నాయి అనమాట. మొత్తం నాటు గేదెలు వచ్చినాయి అనమాట. ఒక 30 నాటు గేదెలు వస్తే దాంట్లో మళ్ళీ మీకు మిగిలినేమో మన ముర్రా క్రాస్ వచ్చినాయి అనమాట. సో మంచి గేదెలు వచ్చినాయి. సంత వర్షం పడ్డదని చెప్పేసి ఏం డల్గా లేదు, మంచి ఊపు మీదనే ఉంది అనమాట. మంచి గేదెలు, మంచి క్వాలిటీ ఉన్న గేదెలు వచ్చినాయి. అండ్ పాల కెపాసిటీ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ నాటు గేదెలు అయితే మంచి రేటుగా వచ్చినాయి అనమాట. అంటే నేను చూసిన వాటిలో నాటు గేదెలు చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి కంపేర్ చేస్తే. 40,000, 45,000, 30,000కి. అంటే గేదె పాల బట్టి ఉంటుందన్నమాట. అది అంటే ఇంట్లోకి ఒక గేదె సరిపోయేంత వరకు, లేదంటే ఒక చిన్నగా ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసమో ఇట్లాంటి చిన్న గేదెలు, నాటు గేదెలతో ట్రై చేయడం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈ గేదె చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన సుదర్శన్ అనమాట. సో ఈ ప్రైస్ వచ్చేసి 95,000 చెప్పిండు. సో వాళ్ళైతే చూసుకుంటాను. ఆల్రెడీ గేదె ఈనింది అయిపోయింది, దూడ కూడా ఉందన్నమాట. పాలు వచ్చేసి ఇంకేం చెప్పలేదు. చూసుకోవచ్చు, దీని దూడ ఇదే అనమాట. సో వాళ్ళు చెక్ చేసుకుంటాను.
సో గేదెని చూసిన తర్వాత సుదర్శన్ తాత అయితే మనకి 95,000 చెప్పిండు. కానీ కొనే వాళ్ళు అయితే 65,000 అడిగాను, కానీ సెట్ కాలేదు, అతను రాదని చెప్పిండు అనమాట. సో ఫైనల్గా అయితే అది బేరం కుదరలేదు. సో ఈ వారం వచ్చి సంత అయితే ఇంతే అనమాట. కానీ వర్షం లేకపోతే ఇంకా బాగా ఉండు అని అనుకుంటున్నాను అనమాట. సో మొత్తం బుడిద ఉంది. సో ఎనీవేస్ కానీ మంచి గేదెలు వచ్చినాయి. నాటు గేదెలు అయితే అసలు నెంబర్ 1 క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇట్లా మంచి గేదెలు వచ్చినాయి అనమాట. సో వచ్చే వారం కూడా ఇట్లాంటి వీడియోస్ తీస్తూనే ఉంటాను, మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.